వేరే ప్లాట్ఫామ్స్ కూడా వచ్చాయి కదా, వచ్చాయి వెబ్ కాబట్టి సిరీస్ ప్లాట్ఫామ్స్ ఒక వెబ్ వచ్చాయి, సిరీస్ అనేది ఓటీటీ. ప్లాన్ చేస్తున్నాను ప్యారలల్గా. వెరీ అంటే నైస్. 500 ఇయర్స్ డక్కన్ని, అంటే 15th సెంచరీలో కుతుబ్ షా దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు, అంటే ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ జంక్షన్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఆసిఫాలు, మొఘలాయిలు, అవును. కుతుబ్ షా, ఇట్లా ఈ ప్రతి సందర్భంలో సమాజం ఎలా మార్పులు చెందుకుంటూ వచ్చింది. ఒక విశాలమైన ప్రాంతము దగ్గరికే ఫైనల్‌గా తెలంగాణగా ఎందుకు ఏర్పడింది. సో, ఏర్పడడానికి ముందు ఎన్ని పరిణామాలు జరిగాయి, ఎన్ని వ్యవస్థలో మార్పులొచ్చాయి. ఇది ఇది ఒక లాంగర్ వెర్షన్ కాబట్టి ఇది వెబ్ సిరీసే కరెక్ట్. వెబ్ సీరీస్ 18 ఎపిసోడ్స్. ఇది తెలుగు, హిందీలాగా ప్లాన్ చేస్తున్నాము. ఫంటాస్టిక్. సో, ఇది టైం పడతది. ఇంకా టైం పడతది. 6 రిసర్చ్ ప్రొఫెసర్స్ రాస్తున్నారు. రిటైర్డ్ అది ప్రొఫెసర్స్. అవును. రీసెర్చ్ హిస్టరీ కదా. రిటైర్డ్ ప్రొఫెసర్స్ రాస్తున్నారు. వాళ్ళలోనే కొంత మళ్ళీ విభేదాలున్నాయి. ఇది ఎందుకు పెట్టకూడదు, ఇది పెట్టాలంటారు. ఇన్ని పెట్టుకుంటూ పోతే 18 ఎపిసోడ్స్‌లో కంప్లీట్ అవ్వనేది నా టార్గెట్. మనం ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాలి. అంటే మనకేమో సినిమా ఫార్మాట్‌లో ఉంటాం. మనకి ఎంతవరకు అవసరం అదే చెప్పాలనేది. 2:30 గంటల్లో చెప్పడానికి 18 ఎపిసోడ్‌లో చెప్పడానికి తేడా లేదు. సినిమా ఫార్మాట్‌లో ఉంటాం. వాళ్ళేమో లిటరేచర్ ఇది కదా! వాళ్ళకంతా రైటింగ్ ఫార్మాట్‌లో ఉంటుంది. అవును, అదంతా బయటికి తేవాలని కోరుకుంటారు. సో, అక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి. బట్ అవన్నీ సెట్ చేయడానికి టైం పడతది. ఇంకా ఒక 7, 8 మంత్స్ పట్టేట్టుగా ఉంది. మననే ఒక వెర్షన్ రెడీ చేశారు. లాక్ చేసాము. దీన్ని ఇట్లా వెళ్దామని. అదే దాదాపు ఒక 25 గంటలు వచ్చింది. గుడ్. దాన్ని ఇప్పుడు ఒక 15, 16 గంటలకు చేయాలి. 18 గంటల వరకు ఇప్పుడు చేయగలిగినా యాజ్ ఇట్ ఈస్ గా సినిమా ఇండస్ట్రీకి గాను తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాల తాలూకా ప్రోత్సాహం ఎలా ఉందని నీ తాలూకా అబ్జర్వేషన్? అంటే ఇప్పుడు కనీసం ఇప్పుడు ఎఫ్‌డిసి ఉండేది ఒకప్పుడు. ఎఫ్‌డిసి నుంచి చిన్న సబ్సిడీలు ఇస్తుండేవాళ్ళు. అది రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆగిపోయింది. సో, నువ్వు ఒక స్వేచ్ఛాయుతమైన సినిమాని, ఒక స్వచ్ఛమైన సినిమాని ప్రజలకు కోణంలో గానీ, లేకపోతే సినీ ప్రియుల కోణంలో కానీ, ఒక హెల్తీ సినిమాని, ఆరోగ్యకరమైన సినిమాని, విలువలున్న సినిమాని నువ్వు ఎట్లా ప్రోత్సహిస్తావు గవర్నమెంట్ ద్వారా? ఈరోజు పరిగెత్తే గుర్రాల వెనకాల పరిగెత్తున్నారు తప్ప, అసలు ఈ పరిగెత్తే గుర్రం వెనక పరిగెత్తే మనకేమొస్తుంది? మనం ఏమైనా సినిమా ఇండస్ట్రీకి మంచి సినిమా ఇవ్వగలుగుతాం అని ఎవరు ఆలోచిస్తున్నారు? రన్నింగ్ హార్స్‌ని పట్టుకుంటున్నారు కదా ఎవరైనా. అంతేగా, విన్నింగ్ హార్స్ అండ్ రన్నింగ్ హార్స్. అంతే. విన్నింగ్ కూడా కాదు. ఇప్పుడు ఆడు హిట్ సినిమా తీస్తాడని గ్యారెంటీ ఉందా? రన్నింగ్ హార్స్‌ని పట్టుకోవటమే, ఇన్నింగ్ హార్స్ కాదు. విన్నింగ్ ఎంతమంది ఇస్తున్నారు? అదే రన్నింగ్ లో ఉన్న హార్స్. అంతే. విన్నింగ్ హార్స్ అనేది ఎవరికి వెదర్ ఇట్ విన్స్ ఆర్ నాట్ సెపరేట్ ఇష్యూ. సో, రన్నింగ్ హార్స్‌నే పట్టుకుంటున్నారు. సో, ఆగాలి ఎక్కడో దగ్గర. డిసైడింగ్ ఫ్యాక్టర్ ఈరోజు హీరోస్. నిర్ణయించేది సినిమాని హీరోసే. ఆ 10 మంది హీరోలే. వాళ్ళ సినిమాలో నిర్ణయించుకుంటారు. ఆ స్వేచ్ఛ ఉంది ఎవరికైనా. దట్ ఈస్ నాట్ రాంగ్. కానీ ఆ నిర్ణయించుకునే ప్రక్రియలో భాగంగా హీరోలు కూడా ఈ కథ కమర్షియల్ వైబిలిటీతో పాటు ఇంకేమైనా మనం ప్రేక్షకులకి ఏమైనా చెప్పగలుగుతామా? సొసైటీకి ఏమైనా చెప్పగలుగుతామా? ఒక క్వాలిటీని, అంటే విలువైన కంటెంట్‌ని చెప్పగలుగుతాం. ఎందుకంటే వాళ్ళకు కమర్షియల్ వైబిలిటీ ఉంది కాబట్టి ఎంత రిచ్‌గా అయినా చేయొచ్చు. బ్యాక్ డ్రాప్‌లు, సీజీలు, ఎంత అద్భుతమైన క్యాన్వాస్‌ని, ఎందుకంటే అద్భుతమైన క్యాన్వాస్ ఉంది వాళ్ళకి ఆల్రెడీ. మార్కెట్ అలా సృష్టించుకున్న వాళ్ళు, క్రియేట్ చేసుకున్నారు. సెల్ఫ్ మేడ్. ఇప్పుడు మహేష్ బాబు వెనకాల కృష్ణ గారు ఉన్నప్పటికీ కూడా ఈ సెల్ఫ్ మేడ్. అవును. చిరంజీవి గారు రామ్ చరణ్ గారు వెనకాల చిరంజీవి గారు ఉన్నా, లేకపోతే అల్లు అర్జున్ గారు వెనకాల అరవింద్ గారు ఉన్నా, ఎవరి వెనకాల ఎవరున్నా, ప్రభాస్ వెనకాల గారు ఉన్నా, క్రియేటెడ్ దేర్ ఓన్ డెస్టినీ. డెఫినెట్ గా వాళ్ళకున్న కాన్ఫిడెన్స్, వాళ్ళ పట్ల వాళ్ళకున్న నమ్మకము, వాళ్ళ మెరిట్స్, క్రెడిట్స్ ఇవన్నీ కూడా పే చేసినాయి. వాళ్ళకు ఒక క్యాన్వాస్ ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకంటూ ఇప్పుడు ఈరోజు ఒక ఫ్యాన్ బేస్ కానీ, లేకపోతే ప్రేక్షకుల యొక్క ఆదరణ కానీ ఉంది. అలాంటి నిర్ణయించుకునే శక్తి కలిగిన హీరోలు ఈరోజు ఒకసారి ఆగి ఆలోచించాలి. మనం రెగ్యులర్గా వెళ్ళిపోతున్నామా? మనకెందుకు జై భీమ్ లాంటి సినిమా మనకి ఇక్కడ దొరకట్లేదు, లేకపోతే రజనీకాంత్ గారు, రంజిత్ లాంటి వాళ్ళు, లేకపోతే వెట్రిమార్ ఇట్లాంటి వాళ్ళ సినిమాలు మనం ఎందుకు చేయట్లేదు ఇక్కడ? ఇప్పుడు అసురన్ సినిమా జయమందేరా, ఆ ప్రొడ్యూసర్ అనే చేయమన్నాడు ఫస్ట్. దాని వచ్చి నాకు సినిమా చూపించి నువ్వు చేస్తే బాగుంటుంది అన్నాడు తెలుగులో. ఎట్లా చేసి సురేష్ బాబు నాతో మాట్లాడి ఎట్లా చేస్తే బాగుంటుంది అంటే కూడా చెప్పాను నేను. ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగింది తెలియదు కానీ, బట్ అది వేరే వెళ్ళిపోయింది. అది వేరే విషయం. అట్లాంటి డైరెక్టర్లు కూడా జయమందిర్ గురించి మాట్లాడుతూ ఉంటారు, ఆ డైరెక్టర్లు కూడా. సో, అది ఇంకా బతికే ఉంది కదా ఇప్పుడు. అది అంటే
మనం ఏదో రోజు చెప్పి ఇప్పటికీ జయమందర్ వస్తే దాదాపు ఒక 20-30 మెసేజ్లు మినిమం వస్తుంది. అవును, సినిమా చూస్తున్నాము టీవీలో వస్తుందని. అది ఆల్మోస్ట్ లైక్ ప్యారల్ ఫిల్మ్. Film. సో ఈ రోజు మలయాళంలో ప్యారల్ సినిమా ఉంది, తమిళ్లో తమిళ్లో ఉంది, కన్నడంలో ఉంది, కన్నడలో ఉంది, మరాఠీలో ఉంది. ఈ రోజు మరాఠీ మదర్ ఆఫ్ ప్యారల్ ప్యారల్ సినిమా. సినిమా అంటే మధ్యలో ఒక జనరేషన్ క్లోజ్ అయిపోయింది ప్యారల్ సినిమా. ఆ తర్వాత ప్రభుత్వాలు మళ్ళీ దాన్ని పికప్ చేసేవి. ఇక కలకత్తాలో అయితే సమస్య లేదు. ఈ రోజుకి ప్యారల్ సినిమాకి అంటూ ఒక గౌరవం ఉంది, దానికంటూ ఒక ఆడిటోరియం ఉంది, దానికంటూ ఒక ప్రేక్షకులు ఉన్నారు. అవును, మనం ఏం చేసాము, తెలుగులో ప్యారల్ సినిమా అభిరుచి ఉన్న ప్రేక్షకులను చంపుకుంటున్నాం, దారుణంగా కిల్ చేస్తున్నాం. ఆ ప్రేక్షకులే మన సంపద. మన వనరులు ఏంటి? సినిమాకి వనరులు ఎవరు? ప్రేక్షకులే కదా. ప్రేక్షకులు. ఆ ప్రేక్షకులకి కావలసిన కంటెంట్ మనం ఇవ్వలేక వాళ్ళ అభిరుచిని చంపుకొని ఓటీటీలో మలయాళం సినిమాలు చూస్తూ ప్యారలల్గా తెలుగు సినిమా కూడా వస్తుంది, వారంలో ఏం చూడవచ్చు అనే దాంట్లో అనే ఒక మూడ్కి వచ్చారు. ఎవరైతే ఒక అభిరుచి ఉన్న సినిమాని, ఒక విలువలు ఉన్న సినిమాని, ఒక సంగీత సాహిత్యాలు, ఒక క్వాలిటీ ఉన్న సినిమాని చూడడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళని థియేటర్ దాకా రానివ్వట్లేదు. మనం ఎందుకు రానివ్వట్లేదు? మనం ఇవ్వట్లేదు. మనం ఎందుకు ఇవ్వట్లేదు? వాతావరణం అలా లేదు. అవును, ఎగ్జిబిషన్ వాతావరణం అట్లా లేదు. ఒకప్పుడు వాడు సినిమా చేస్తే ఒక ఎగ్జిబిటర్ వచ్చేసి నీకు 10,000 ఇస్తాను, నా థియేటర్లు వేసుకుంటానేవాడు. ఈరోజు ఎగ్జిబిటర్ లేడు. ఎగ్జిబిటర్లు ఎంత సఫర్ అవుతున్నారు? కరెంట్ బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నాయి సింగిల్ థియేటర్లు ఇప్పుడు. అవును కదా, కరెంట్ బిల్లు కట్టలేకపోతున్నారు. అవును కదా. సో వాళ్ళకి ఆ మమకారం పోవట్లేదు. మ్యాక్సిమం చాలా మంది థియేటర్ ఓనర్స్తో నేను మాట్లాడుతుంటాను. వాళ్ళ థియేటర్లను కొంతమంది ఫంక్షన్ హాల్ చేస్తే కొంతమంది థియేటర్ ఓనర్లు వాళ్ళ తండ్రి కట్టిందో లేకపోతే అతని ప్రేమతో కట్టుకుందే ఉంటుంది. నేను మార్చలేను సార్ అంటాడు. దీన్ని ఎట్లా మూస్తాను సార్ నేను, ఇది నాకు దేవాలయం అంటాడు. అదే వింటే అసలు దుఃఖం అనిపిస్తుంది. సెంటిమెంట్ నేను ఈ సినిమాని ఎట్లా ఇస్తాను సార్ అని అంటాడు. కానీ సఫర్ అవుతుంటాడు, కరెంట్ బిల్ కట్టుకోలేని పరిస్థితి. సో వ్యవస్థని మార్చాలి కదా. ఎవరు మార్చాలి? ఇది డిసైడ్ చేసే డిసైడింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళు ఈ వ్యవస్థను మార్చాలి. వ్యవస్థను మార్చినప్పుడే సమాజంలో కావచ్చు, సినిమాలో కావచ్చు, ఏ రంగంలోనే కావచ్చు సమానమైన ఫలాలు అందుతాయి. ఎగ్జాక్ట్లీ. ఆ సమానమైన ఫలాలు ఎందుకు అందట్లేదు? ఇప్పుడు మరి 10 మంది ఎందుకు బాగుంటున్నారు, మిగతా 99 మంది ఎందుకు గడుస్తున్నారు? ఇది చాలా పెద్ద రీసెర్చ్ సబ్జెక్ట్. మరి ఇప్పుడు మీటింగ్ పెడితే 90 మంది తిడుతూ ఉంటారు, ఒకరే బాగుంటారు, ఒకరే నవ్వుతుంటారు. అక్కడ ఏ మీటింగ్ అయినా పెట్టండి సినిమా ఇండస్ట్రీలో, మాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, ఎవరు పట్టించుకుంటారు? లేకుంటే బయట పేపర్లో రాస్తే కొంతమంది ఏదో గ్రూప్ గురించి మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది ఏమో ఈ మాఫియా గురించి మాట్లాడతారు, కొంతమంది గుత్తాధిపత్యం అంటారు, రకరకాల పేర్లు ఉండొచ్చు. కానీ వ్యవస్థలో ఒక కీలకమైన పొజిషన్లోకి వచ్చిన తర్వాత డెఫినెట్గా వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉంది. గుడ్. సో వ్యవస్థను ఎవరు మార్చాలంటే ఆ అద్భుతమైన ఆలోచన విధానం కానీ సత్సంకల్పం ఉన్నవాళ్ళు, సత్సంకల్పం ఉన్నవాళ్ళు మాత్రమే, ఆ సంకల్పం ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. అది ఎంతమందికి ఉన్నది అనేది పోను తెలుస్తుంటది. ఒక జర్నీ జరిగితే కదా తెలిసేది. అంతేగా, టైం ప్రయాణంలో ప్రయాణం తెలుస్తుంది. సో దాన్ని బట్టి మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాము, వస్తాయని నమ్ముతున్నాము ఈ రోజు కూడా. ఎందుకంటే మనిషి ఆశాజీవి. ఆ హోప్ లేకపోతే మనం బతకలేం. హోపే కదా నీకు షీట్ యాంకర్, తెరచాప, దిక్సూచి, ఏదైనా హోపే కదా. ఎవరైతే డిసైడింగ్ పెట్టాలో వాళ్ళలో కూడా మానసికమైన మార్పు వస్తుంది అనుకుంటాను నేను. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక స్ట్రగుల్ నుంచి వచ్చిన వాళ్ళే, అందరూ స్ట్రగుల్ వచ్చిన వాళ్ళే. కాబట్టి డెఫినెట్ గా ఆ మార్పు రావాలి. తెలంగాణ సినిమాకి, విలువైన సినిమాకి ఒక కాన్సెప్ట్ ఉండి ప్రజల కోణంలో కానీ పరిచున్న ఆ ప్రేక్షకుల కోణంలో చేసే సినిమాలకి వీటన్నిటిని కలిపితే ప్యారలల్ సినిమా. ఎగ్జాక్ట్. ఈ ప్యారలల్ సినిమాకి మళ్ళీ తెలుగులో లైఫ్ రావాలి అని అంటే, ఒక అద్భుతమైన కళాఖండాలు రావాలంటే, మేము కళాఖండాలను చెప్పుకునే సినిమా ఒకటన్నా కనబడదు మనకి. అద్భుతమైన కళాఖండాలు రావాలంటే వ్యవస్థలోనే పాలసీ మేకింగ్లో మార్పు రావాలి. సబ్సిడీలు కావచ్చు, ఇంటెన్సివిటీ కావచ్చు, థియేటర్ విధానంలో ఆ చిన్న సినిమాకి ఇచ్చే ఎగ్జిబిషన్కి ఇచ్చే ఒక వెసులుబాటు కావచ్చు. ఇవన్నీ కూడా వచ్చినప్పుడే మనం మంచి సినిమా గురించి, ప్యారలల్ సినిమా గురించి, విలువైన సినిమా గురించి, కళాత్మకమైన సినిమా గురించి మాట్లాడగలుగుతాం. సూపర్, అంతే కదా. గ్రేట్. నిజంగా చాలా మంచి ఇంటర్వ్యూ దొరికింది. అండ్ యు ఆర్ ఎ నాలెడ్జబుల్ పర్సన్ కాబట్టి చాలా ఇన్ఫర్మేషన్ని చాలా సమగ్రంగా యూ కుడ్ స్పీక్ అవుట్. రియల్లీ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ సినిమా ఇండస్ట్రీకి కానీ, ఇన్ జనరల్గా ఫిల్మ్ ఆస్పైరెంట్స్కి కానీ అందరికీ కూడా. అండ్ మోర్ ఇంపార్టెంట్, ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్,
వి విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మీ అబ్బాయికి థ్యాంక్ యూ. మంచి హిట్ రావాలి, మంచి కెరీర్ రావాలి డైరెక్టర్ గా. ఎందుకంటే ఇక్కడే ఈ ఇండస్ట్రీలోనే పుట్టి ఈ ఇండస్ట్రీలోనే కష్టపడి ఎదిగి ఈ స్థాయికి రావడం అన్నది, అండ్ నెక్స్ట్ చాప్టర్ వాళ్ళదే కదా ఓపెన్ అవును. అవ్వాల్సింది. సో మా హిట్ టీవీ తరఫున, మా హిట్ టీవీ అభిమాన ప్రేక్షకుల తరఫున, మా సిబ్బంది తరఫున, అందరి తరఫున నీ సన్ కి మేము ముందుగానే విజయాభినందనలు తెలియజేస్తున్నాం. అండ్ నీ దగ్గర నుంచి కూడా మంచి సినిమాలు రాబోయే వస్తాయి, రోజుల్లో తప్పకుండా వస్తాయి. ఎక్స్పెక్ట్ చేస్తా. ఆ గట్టి నమ్మకం ఉంది. మళ్ళీ రీఎంట్రీ అనేది స్ట్రాంగ్ గానే ఉంటుంది నమ్మకం ఉంది. 100% we welcome it with both the hands, Shankar, and Thank you. all the very best in all Thank your you. future endeavors and a great success in coming days. ఇది Thank ఈ you. ఎన్ శంకర్, తెలంగాణ శంకర్, ఎన్కౌంటర్ శంకర్, జయం మనదేర శంకర్, జై బోలో తెలంగాణ శంకర్, 100 శంకర్లు పేర్లు ఉన్నాయి అతనికి. సో ఏ సినిమాకి ఆ సినిమా. ఏ సినిమాకి ఆ సినిమా కాబట్టి ఆయనకి అన్ని విధాల హస్ టు టేక్ ఏ గ్రేట్ సక్సెస్ ఇన్ కమింగ్ డేస్ అలాంగ్ విత్ హిస్ సన్. సో లెట్ us wish him all the very best and thank you watching. Thank you so much. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.